ఈరోజు మనం చాలా ఆసక్తికరమైన మరియు మనందరికీ సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందాం. భూమిపై ఉన్న ప్రాణమున్న జీవులు, ఉదాహరణకు మీరు, నేను మరియు ఈ మొక్క వంటి జీవులన్నీ జీవించి ఉండాలంటే మనం నిరంతరం కొన్ని ప్రక్రియలను క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి. ఇలా మనం బ్రతికి ఉండటానికి చేయాల్సిన ఈ ప్రక్రియలకే మనం ఒక పేరు పెట్టాము. వాటినే జీవక్రియలు, లైఫ్ ప్రాసెసెస్ అని అంటాము. ఈ వీడియోలో మనం ప్రాణులన్నీ బ్రతికి ఉండడానికి చేయాల్సినటువంటి ముఖ్యమైన జీవక్రియలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. మొదటగా మనుషులతో మొదలు పెడదాం. ఉదాహరణకు నన్నే తీసుకోండి. నేను బ్రతికి ఉండాలంటే ఏం చేయాలి? నాకు మొదటగా గుర్తుకొచ్చేది ఏంటంటే నేను ఆహారం తింటూ ఉండాలి. కానీ ఎందుకు? ఆహారంలో ఏముంటుంది? ఆహారంలో శక్తి ఉంటుంది. నేను నాకు ఇష్టమైన శాండ్విచ్ తిన్నా లేదా ఇష్టం లేని కూరగాయలు తిన్నా అన్ని ఆహార పదార్థాలలో శక్తి వనరులు ఉంటాయి. ఈ తెల్లటి చుక్కలను శక్తి వనరులుగా అనుకోండి. ఇవే కార్బోహైడ్రేట్లు. వీటినే మనం సాధారణంగా పిండి పదార్థాలని కూడా పిలుస్తాము. వీటిలో శక్తి ఉంటుంది కాబట్టి ఇవి మనకు ఇంధనంలాగా పనిచేస్తాయి. ఒక కారు నడవడానికి పెట్రోల్ ఎలా అవసరమో ఈ విధంగానే ఈ కార్బోహైడ్రేట్లు మన శరీరానికి అవసరం. పెట్రోల్లో శక్తి ఉంటుంది. అది కారుకు ఇంధనంలా పనిచేస్తుంది. అలాగే కార్బోహైడ్రేట్లు మనకు ఇంధనంలాగా పనిచేస్తాయి. కాబట్టి మనం తినే ఆహారం మనకు కావలసినటువంటి ఇంధనాన్ని ఇస్తుంది. కేవలం ఇంధనాన్ని మాత్రమే కాదు, ఆహారం మన శరీరం పెరగడానికి మరియు కండరాలు నిర్మించుకోవడానికి కావలసినటువంటి ముడి పదార్థాలను కూడా అందిస్తుంది. అంటే మనం పుట్టినప్పుడు చాలా చిన్నగా సన్నగా ఉంటాం కదా, అదే పెరిగే క్రమంలో మనం దృఢమైన కండరాలను పొందుతాం. ఈ కండరాలు మనకెక్కడి నుంచి వస్తాయి? ఇవి మనం తీసుకుంటున్న ఆహారంలో ఉండే ముడి పదార్థాల నుండే వస్తాయి. కాబట్టి ఆహారం మనకు ముడి పదార్థాలను మరియు ఇంధనాన్ని ఇస్తుంది. ఇక్కడ ఇంధనం అంటే కార్బోహైడ్రేట్లు. సరే, ఇప్పుడు మనం తిన్న ఆహారాన్ని మింగిన తర్వాత మన జీర్ణ వ్యవస్థ మన శరీరానికి కావలసినటువంటి ఇంధనాన్ని మరియు ముడి పదార్థాలను బయటకు తీయగలుగుతుంది. కాబట్టి ఆహారాన్ని తినడం అనేది మనకు శక్తినిచ్చే చాలా ముఖ్యమైన ప్రక్రియ. అందుకే మనం తింటూనే ఉండాలి. సాధారణంగా చెప్పాలంటే మనం బ్రతికి ఉండటానికి మన శరీరానికి కావలసిన ఇంధనం లేదా శక్తి వనరులను మరియు ముడి పదార్థాలను పొందడం అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. ఇంకా మనం బ్రతికి ఉండడానికి ఏం చేయాలో తెలుసుకుందాం. సరే, ఇక్కడ చూడండి. మనం తిన్న ఆహారంలోని చాలా భాగం మన శరీరంలోని ప్రేగుల ద్వారా మాత్రమే గ్రహించబడుతుంది. కానీ మన శరీరంలోని మిగిలిన భాగాల సంగతి ఏమిటి? మన చేతులకు, కాళ్ళకు కూడా ఇంధనం మరియు ముడి పదార్థాలు కావాలి కదా. మరి మనం ఇప్పుడు పొందిన ఈ పదార్థాలన్నీ వాటికి ఎలా చేరుతాయి? అంటే మనం ఈ పదార్థాలన్నింటినీ శరీరంలోని వివిధ భాగాలకు పంపిణీ చేయాలన్నమాట. అంటే పంపిణీ చేయడం మరొక ప్రధాన జీవక్రియ. ఈ విధంగా ఆహారాన్ని పంపిణీ చేయడం వల్ల మన శరీరంలోని అన్ని భాగాలు ఆ ముడి పదార్థాలను గ్రహించి కండరాలు నిర్మించుకోవడానికి మరియు మనం పెరగడానికి ఉపయోగించుకోగలుగుతాయి. కనుక మన జీవక్రియలలో మరొక ముఖ్యమైన జీవక్రియ ఏమిటంటే మనం ఆహారం ద్వారా పొందినటువంటి పదార్థాలను పంపిణీ చేయడం. మనం అలా చేయలేకపోతే మన శరీరంలోని చాలా కణాలు చనిపోతాయి మరియు మనం బ్రతికి ఉండలేము. సరే, పంపిణీ చేసిన తర్వాత ఇంకేముంది? ఇప్పుడు మన శరీరంలోని ప్రతి కణంకు కావలసిన ఇంధనం అందింది. కానీ శక్తిని పొందాలంటే మనం ఈ ఇంధనాన్ని మండించాలి. అవునా? ఆలోచించండి. కారులో కేవలం పెట్రోల్ పోస్తే అది ముందుకు వెళ్ళదు కదా. ఆ పెట్రోల్ శక్తిని విడుదల చేయాలంటే అది మండాలి. అప్పుడే మన కార్లు, బైక్లు ముందుకు వెళ్తాయి. అదేవిధంగా మన కణాలు ఈ ఇంధనాన్ని మండించాలి. ఇక్కడ మండించడం అంటే అర్థం ఏమిటంటే ఈ ఇంధనం నుండి శక్తిని విడుదల చేయడానికి అవి రసాయనిక చర్యలను జరపాలి. అప్పుడు మనం ఆ శక్తిని ఉపయోగించి మనకు కావలసిన పనులు చేయగలము. ఉదాహరణకు జాగింగ్, పరిగెత్తడం, మాట్లాడడం ఇటువంటివి. కాబట్టి
మరొక ముఖ్యమైన జీవక్రియ ఏమిటంటే ఇంధనం పొందిన తర్వాత మన కణాలు ఆ ఇంధనాన్ని మండించడం. నిజానికి నేను మండించడం అనే పదాన్ని చాలా సాధారణంగా వాడుతున్నాను. కానీ మండించడం అనేది రసాయనిక చర్యల ద్వారా శక్తిని విడుదల చేసే ప్రక్రియ. కానీ నాకు ఈ మండించడం అనే పదాన్ని వాడటం ఇష్టం. ఎందుకంటే మనం రోజువారీ భాషలో కూడా క్యాలరీలను మండించడం అని అంటాం కదా. క్యాలరీలను మండించడం అంటే అర్థం మనం పొందిన ఆహారం అంటే ఇంధనం నుండి శక్తిని విడుదల చేయడం. కాబట్టి ఇది కూడా మనం చేస్తూనే ఉండాలి. ఇది మరొక ముఖ్యమైన జీవక్రియ. ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ నేను మీకు ఒక పాయింట్ చెప్పలేదు. అదేంటంటే ఇంధనాన్ని మండించేటప్పుడు అది వ్యర్థ పదార్థాలను అంటే వేస్ట్ ప్రోడక్ట్స్ని కూడా ఉత్పత్తి చేస్తుంది. మనం ఒక్క నిమిషం వెనక్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, మనం ఈ ఇంధనాన్ని మండించినప్పుడు మన శరీరానికి అవసరం లేని కొన్ని పనికిరాని వ్యర్థ పదార్థాలు కూడా ఇక్కడ తయారవుతాయి. దీనిని అర్థం చేసుకోవడానికి మళ్ళీ మనం కారు ఉదాహరణని గుర్తు చేసుకుందాం. కారులోని ఇంధనం అంటే పెట్రోల్ మండి శక్తి విడుదలైన తర్వాత కొంత వ్యర్థం తయారవుతుంది కదా. అది ఎగ్జాస్ట్ పైప్ ద్వారా బయటకు వెళ్తుంది. అదేవిధంగా మన శరీరంలో కూడా ఆహారాన్ని అంటే ఇంధనాన్ని మండించి శక్తిని పొందిన తర్వాత కొన్ని వ్యర్థ పదార్థాలు తయారవుతాయి. వీటిని మనం బయటకు పంపివేయాలి. ఒకవేళ ఈ వ్యర్థ పదార్థాలను మనం మన శరీరం నుండి బయటకు పంపకపోతే అవి చాలా హానికరం కావచ్చు మరియు మనం చనిపోవచ్చు కూడా. కాబట్టి ఇది మరొక ప్రక్రియ. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం ఈ వ్యర్థ పదార్థాలన్నింటినీ సేకరించి మన శరీరం నుండి బయటకు విసర్జించాలి. ఇందుకోసమే మనం మూత్ర విసర్జన చేయడానికి బాత్రూంకి వెళ్తాము. అలాగే మనం చెమట ద్వారా కూడా వ్యర్థాలను బయటకు పంపుతాము. కాబట్టి మన శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపడం అనేది మరొక ముఖ్యమైన జీవక్రియ. మనం వీటన్నింటినీ పదే పదే చేస్తూ ఉంటేనే మనం జీవించి ఉండగలము. సరే, ఇప్పుడు ఈ ప్రక్రియల యొక్క సాంకేతిక పేర్లను చూసే ముందు మొక్కలలో కూడా ఇవే జరుగుతాయో లేదో చూద్దాం. మొక్కలకు ఇంధనం మరియు ముడి పదార్థాలు అవసరమా? అవును, అవసరమే. కానీ చిన్న తేడా ఏమిటంటే అవి ఆహారం తినవు. అవి సూర్యరశ్మిలోని శక్తిని మరియు చుట్టూ ఉన్న కొన్ని ముడి పదార్థాలను ఉపయోగించి తమ స్వంత ఇంధనాన్ని అంటే స్వంత ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. దీనినే కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ అని అంటారు. అలాగే అవి తయారు చేసే ఇంధనంను గ్లూకోజ్ అంటారని మనం తర్వాత వీడియోలలో తెలుసుకుందాం. ప్రస్తుతానికి వీటిని మనం మొక్కలు తయారు చేసుకునే ఇంధనం అని అందాం. మొక్కలు తమకు కావలసిన ముడి పదార్థాలను నేల నుండి పొందుతాయి. నేలలో వాటికి కావలసిన పోషకాలు న్యూట్రియంట్స్ మరియు నీరు ఉంటాయి. కాబట్టి మొక్క వేర్లు వాటిని పీల్చుకోగలవు. దీనివల్ల మనం ఏం చెప్పవచ్చు? మొక్కలు కూడా ఇంధనాన్ని మరియు ముడి పదార్థాలను పొందాలి. సరే, మరి మొక్కలు వీటిని పంపిణీ చేయాలా? అవును, ఎందుకంటే ఆకులలో తయారైన ఈ ఇంధనం మొక్కలోని అన్ని భాగాలకు పంపిణీ కావాలి. అప్పుడే అన్ని భాగాలకు కావలసినటువంటి శక్తి అందుతుంది. అలాగే ముడి పదార్థాలు మరియు నీరు కూడా అన్ని భాగాలకు పంపిణీ అవుతుంది. అప్పుడే అవి వాటిని గ్రహించి పెరగడానికి ఉపయోగించుకోగలుగుతాయి. అయితే ఇప్పుడు మొక్కలు ఇంధనాన్ని మండించాలా? అవును, మొక్కలు తాము పొందిన శక్తి వనరు నుండి శక్తిని పొందడానికి మరియు పెరగడానికి కావలసినటువంటి పనులు చేయడానికి ఇంధనాన్ని మండించాలి. మనం ఇంతకు ముందు చూసినట్లుగానే ఆ ఇంధనాన్ని మండించి శక్తిని విడుదల చేసిన తర్వాత కొన్ని వ్యర్థ పదార్థాలు తయారవుతాయి. వాటిని అవి శరీరం నుండి బయటకు పంపాలి. కాబట్టి అవి కూడా దాదాపు ఇలాంటి ప్రక్రియలనే చేస్తాయి. సరే, ఇప్పుడు ఈ ప్రక్రియలకు ఇచ్చే సాంకేతిక పేర్లను అంటే టెక్నికల్ నేమ్స్ని చూద్దాం. శక్తి వనరులను మరియు ముడి పదార్థాలను సేకరించే ఈ ప్రక్రియను మనం పోషణ న్యూట్రిషన్ అని పిలుస్తాము. పదార్థాలను అటు ఇటు పంపిణీ చేసే ప్రక్రియను రవాణా ట్రాన్స్పోర్టేషన్ అని అంటాము. మనం పొందిన ఇంధనం లేదా శక్తి వనరు నుండి శక్తిని విడుదల చేసే ప్రక్రియను శ్వాసక్రియ రెస్పిరేషన్ అని పిలుస్తాము. మీరు ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు.
ఎందుకంటే శ్వాసక్రియ అంటే గాలి పీల్చుకోవడం కాదా అని. కానీ సాధారణంగా బయాలజీలో శ్వాసక్రియ అంటే శక్తి విడుదలయ్యే ఈ ప్రక్రియ గురించి మాట్లాడుతున్నామని అర్థం. తర్వాతి వీడియోల్లో మనం వీటి గురించి ఇంకా వివరంగా మాట్లాడుకుందాం. ఇక వ్యర్థాలను బయటకు పంపే ఈ ప్రక్రియను విసర్జన, ఎక్స్క్రిషన్ అని పిలుస్తాము. ఇవే మీరు, నేను మరియు చాలా ప్రాణులు ఆలోచించకుండానే ప్రతిరోజు చేసే ముఖ్యమైన జీవక్రియలు. తర్వాతి వీడియోల్లో మనం వీటి గురించి ఇంకా వివరంగా తెలుసుకుందాం.